హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో గురించి కోపంగానే మాట్లాడతాను. మీరు లైక్ చేయకపోయినా, సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు. కానీ మీకిది నిజం అనిపిస్తే అవును అక్క అని కామెంట్ చేయండి. ఒక నలుగురికి షేర్ చేయండి. సరేనా? అంతకన్నా గొప్ప విషయం ఏం లేదు. ఈ మధ్యన యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో వీటన్నిటిలో ఒక ట్రెండ్ చనిపోవడం. ఒక సూసైడ్ నోటో, వీడియో నోటో ఏదో పెట్టేసి చనిపోతున్నారు. గర్వంగా దేశానికి ఒక సేవ చేసినట్టు. ఇప్పుడు నీకు చనిపోయేంత బాధుంది. దేనికి? ఒక ఒక్క నిమిషం ఆగలేవా? ఎన్నో బాధలు పడుంటే అక్కడి వరకు వచ్చుంటావు గదా! నీ తల్లిదండ్రులు నిన్ను కని, పెంచి, పోషించి 25 ఇమ్మెచ్యూర్‌గా మ్యారేజ్ చేసుకొని, బాధపడి, నీతో పాటు ఒక 2 కుటుంబాలు రోడ్డు మీద పడేస్తున్నావు. ఎంతవరకు కరెక్ట్ అది? ఓకే. నీకు నచ్చలేదు. ఆ పర్సన్ కరెక్ట్ కాదు. డివోర్స్ అనే ఆప్షన్ ఉంది కదా! వదిలేయడం అనే ఒక ఆప్షన్ ఉంది కదా! వదిలేసి వాళ్ళు బాధపడేలా బ్రతికి చూపించాలి గానీ, వాళ్ళ ముందు పిరికోళ్ళ చనిపోవడం ఏంటి? చాలా చిరాకుగా ఉంది గదా! కరెక్ట్ కాదండి. మీరు మంచికి ఇన్‌స్పిరేషన్ అవ్వకపోయినా పర్లేదు గానీ, ఇలాంటి వాటిలకి ఎవ్వరికీ ఇన్‌స్పిరేషన్ అవ్వకండి. సో, గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో, క్యాన్సర్ హాస్పిటల్స్‌లో చిన్న చిన్న పిల్లలు 5, 6 సంవత్సరాల పిల్లలు, 10 సంవత్సరాలు. రోజుకొకళ్ళు ముగ్గురు, నలుగురు చనిపోతూ ఉంటారు. బ్లడ్ లేక, లేదంటే క్యాన్సరు చివరి స్టేజ్‌కొచ్చి. పేరెంట్సు మేమెప్పుడు అంటే, ఎప్పుడు మాకు విముక్తి కలుగుతుంది అనే చివరికి డాక్టర్స్ కాళ్ళ మీద పడుతూ, మా పిల్లల్ని బ్రతికించండి అని శవాల మధ్యలో పడుకొని ఫుడ్డు లేక, నిద్ర లేక ఎంత బాధపడతారో తెలుసా? వాళ్ళనెళ్లి అడగండి. మీ కష్టం ముందు వాళ్ళ కష్టం ఎంత అని తెలుస్తుంది మీకు. ఓకేనా? చనిపోవడం అనేది పరిష్కారం అయితే, దేవుళ్ళు కూడా అన్ని కష్టాలు పడరండి.